నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఫిలిపిన్ మహిళలను చంపివేయడం, వాళ్ళను అత్యాచారం చేయడం వంటి ఘటనలు జరిగిన తర్వాత కొత్తగా వచ్చే ఫిలిపిన్ గృహ కార్మికులను ఫిలిపిన్ ప్రభుత్వం నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనిపైన ఫిలిపిన్ ప్రభుత్వం కువైట్కు కొత్త గృహ కార్మికుల నియామకాన్ని నిలిపివేయాలని మరియు గల్ఫ్ ప్రాంతంలో మునుపటి అనుభవం ఉన్నవారికి నియామకాలను పరిమితం చేయాలని నిర్ణయించిన దాదాపు 3 సంవత్సరాల తర్వాత పురోగతి సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి. గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ సమ్మరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారానికి దగ్గరగా ఉందని వెల్లడించారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఫిలిపిన్ నుంచి కువైట్కు కొత్త గృహ కార్మికులను పంపడాన్ని తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమం చేసిందని చెప్పేసి, బహుళ స్థాయిలలో గృహ కార్మికుల మార్కెట్లో కనిపించే స్పష్టమైన మెరుగుదల, ముఖ్యంగా కార్మికుల ఫిర్యాదులను సులభతరం చేయడం, వాటికి వేగవంతమైన పరిష్కారాన్ని నిర్ధారించడం, కార్మికులకు ఆశ్రయాలను సక్రియం చేయడం మరియు వారి హక్కులను కాపాడడం, ఫిలిపిన్ గృహ కార్మికుల ఫైల్ను తిరిగి తెరవడం పైన చర్చలను సానుకూలంగా ప్రభావితం చేసిందని చెప్పేసి, చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిర్ణయం 2026 మొదటి త్రైమాసికంలో కార్యరూపం దాల్చుతుందని చెప్పేసి, ఇది కువైట్కు కొత్త ఫిలిపిన్ గృహ కార్మికుల నియామకాలను అధికారికంగా పునఃప్రారంభించడాన్ని సూచిస్తూ ఉంది. కువైట్లో 1,70,000 మంది ఫిలిపిన్ గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి, ఫిలిపిన్ గృహ కార్మికులు ఈ రంగంలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు. మొత్తం గృహ కార్మికులలో 45% మంది వారే ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే ఫిలిపిన్ గృహ కార్మికులు కావాలి అంటూ ఉంటే, ఫిలిపిన్ ప్రభుత్వం మేము చెప్పిన షరతులకు ఒప్పుకుంటేనే పంపిస్తామని చెప్పేసి దగేసి చెప్తుందన్నమాట. మీ దేశం కాకపోతే ఇంకొక దేశానికి మా కార్మికులను పంపిస్తామని చెబుతూ ఉండడంతో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం యొక్క నిర్ణయంతో అక్కడ ఉన్న ఫిలిపిన్ ప్రజలు కూడా ఏకీభవించడంతో ఇది సాధ్యమైంది. మరి మన భారతదేశంలో ఇది సాధ్యమవుతుందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.